పాపని ట్యూషన్కి పంపించాను కానీ ఇంకా రాలేదే. ఒకసారి టీచర్కి కాల్ చేయాలి అర్జెంట్. హలో టీచర్, అది మా పాప వచ్చేసిందా? మ్యామ్, మీ పాపనైతే ఎప్పుడో పంపించేసాం మ్యామ్. వెళ్ళి ఒక 30-40 మినిట్స్ అయిపోతుంది. ట్యూషన్ కూడా క్లోజ్ అయిపోయింది. నేనే ఇంట్లో ఉంటాను, ఒకసారి మీరే ఎత్తుకండి. అవునా మ్యామ్? ఓకే మ్యామ్, నేను ఒకసారి కింద కూడా చూస్తాను. కానీ మ్యామ్, మీరు కింద కానీ మీ ఇంటికి దగ్గర కానీ మా పాప కనిపిస్తే చెప్పండి మ్యామ్. ఓకే మ్యామ్, నేను చెప్తాను. ఓకే మ్యామ్, బాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, బాయ్ బాయ్. అదే అండి, ఇప్పుడు 30-40 మినిట్స్లో వదిలేసారంట. ఇంకా ఎంతసేపు? ఒకసారి కిందకి వెళ్ళి ఎత్తుకుదాం. అక్కడ మా పాపలానే ఉంది, చూడాలి. హే ఇట్రా నువ్వు. నువ్వు ఎందుకు అక్కడ రీల్స్ చేసుకుంటున్నావు? ట్యూషన్ అవ్వగానే ఇంటికి రావాలని 10 సార్లు చెప్పుకుంటాను నీకు. సరే రా ఇంట్లోకి నువ్వు. ఈసారి ట్యూషన్ అవ్వగానే ఇంటికి రావాలి, ఓకేనా? మమ్మీ. ఓకే మమ్మీ. వెళ్ళే కానీ అది పక్కన పెట్టు. కానీ ఈరోజు ట్యూషన్లో ఏం జరిగిందో చెప్పు. ఫస్టే కదా. ఈరోజు మా మ్యామ్ ట్యూషన్కి వెళ్తే హ్యాండ్ రైటింగ్ చూసి గుడ్ అన్నారు మమ్మీ. ఓ వావ్, గ్రేట్ నాన్న, నువ్వు గ్రేట్. సరే, నువ్వు కప్పే గెలుచుకున్నానంట అన్నావు. సరే కానీ తింటూరా నువ్వు. మమ్మీ, మా ఫ్రెండ్స్ పిలిచాడు. 8:30 కంటే వచ్చేస్తారు మమ్మీ. 8:30 కంతా వచ్చేయాలి, లేకపోతే నేను ఊడుకోను మరి. ఓకే మమ్మీ, వెళ్ళు. అదే ఈ ట్యూషన్ మ్యామ్ హ్యాండ్ రైటింగ్ చూసి గుడ్ అన్నారు. సరే, అది పక్కన పెడదాం. కానీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ట్యూషన్లో కూడా. చాలామందికి ట్యూషన్కి కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు. వాళ్ళ మ్యామ్ని అడిగి తెలుసుకుంటాను నేను. అరే, టైం 8:30 అయిపోతుంది, ఇంకా రాలేదేంది పిల్ల? కాల్ చేద్దాం. హలో 3. హలో మమ్మీ. హలో, టైం అయిపోతుంది, ఫాస్ట్గా ఇంటికి రాను. అసలే అన్నం కూడా తినలేదు. 30 అయిపోతుంది, రా ఇంటికి. ఓకే మమ్మీ, వస్తున్నా. ఓకే, ఫాస్ట్గా రా ఇంటికి. వస్తుందంటలే, వచ్చేసాను. అమ్మో, నువ్వా? నేను ఎవడో అన్నాను. నేనేమో నేను తలుచుకున్నానులే. కొంచెం అన్నం పెడతాను కానీ ఫాస్ట్గా తిని నువ్వు పడుకో. రేపు స్కూల్ ఉంది, తర్వాత ట్యూషన్కి కూడా. ఫోన్ చూస్తున్నావా? ఎప్పుడు నీకు ఫోన్తోనే పనా? ఫోన్ చూడొద్దు, అన్నం పెట్టేసినాక చూసుకోగాని. అన్నం తినేప్పుడు ఫోన్ చూడకూడదంట, ఓకేనా? అన్నం తెస్తున్నాను, ఆగు. అయ్యో, బిడ్డకి ఆకలి. ఇది వచ్చేసి అయితే పార్ట్ 2 అండ్ లైక్